హాయ్ అండి. ఇవాళ సగ్గుబియ్యంతో ఒక కొత్త రకమైన రెసిపీ చూపించబోతున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీళ్ళల్లో పోసి నానబెట్టేసి ఒక గంట పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక్క ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేతిలో ఒక గుప్పెడు పల్లీలు, 10 బాదం పప్పు పలుకులు, 20 జీడిపప్పు పలుకులు, ఒక గుప్పెడు పూల్ మకానా వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమన్నా లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు. కనీసం పల్లీలైనా అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి వాటినన్నా వేయించేసుకొని చక్కగా దోరగా పక్కన పెట్టుకోండి. పల్లీలు అనేవి ఏంటంటే ప్రతి బైట్‌లో ఒక క్రంచీనెస్ యాడ్ అవుతుందండి. మనకి ఎనర్జీ పరంగా కూడా డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది కదా! అందుకని చెప్పేసి నేను ఇన్ని రకాలు తీసుకున్నాను. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్క పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర చిటపటామని వేగిన తర్వాత సన్నగా తురిమిన అల్లం కొంచెం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం, అదేవిధంగా కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత చిన్న సైజు బంగాళదుంప ఒకటి సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇది కూడా వేగిన తర్వాత చిన్న టొమాటో ఒకటి సన్నగా కోసి వేసి వేయించుకోవాలి. చాలా చిన్నది తీసుకోండి టొమాటో. ఇది కూడా వేసి చక్కగా ఒక్క 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నారో అదే కప్పుతో 6 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. నేను చాలా చిన్న కప్పుతో తీసుకున్నాను. నాకు దాంతో కొలుచుకుంటే చక్కగా 2 గ్లాసులు వాటర్ అయింది. ఈ వాటర్ మరుగుతూ ఉండంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనకి అది చిక్కబడుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు టేస్ట్ అకార్డింగ్ మిరియాల పొడి. కావాలంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను హెల్త్ పరంగా ఆలోచించి అన్నీ ఇలా వేసాననమాట. ఒక్క స్పూన్ బెల్లం, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక్క నిమ్మకాయ వేసి బాగా పిండేయాలి. ఇందులో అన్ని టేస్ట్లు యాడ్ అవుతాయండి. తినటానికి చాలా బాగుంటుంది నోటికి. తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా బాగా కలుపుకొని చివరిగా మనం బాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడు సగ్గుబియ్యంతో ఖీర్ చేస్తూ ఉంటాం, కిచిడి చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఎప్పుడు నేను కూడా సగ్గుబియ్యం నానపెట్టగానే ఇంట్లో అందరూ ఖీర్ చేస్తానేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశారండి. అందరికీ ఇది బౌల్స్లో వేసి పెట్టినప్పుడు మా ఇంట్లో అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, తినాలా వద్దా అన్నట్టు. తిన్న తర్వాత మాటలు లేవు. మమ్మీ చాలా బాగుంది, తింటుంటే తినాలనిపించింది అని చెప్పారు. ప్రతి బైట్లో ఆ డ్రై ఫ్రూట్స్ తగిలి క్రంచీనెస్ నమిలే కొద్దీ టేస్ట్ వస్తూ ఉంటుందండి. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ. పైగా ఈ సగ్గుబియ్యం అనేది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ. ఎప్పుడైనా నీరసంగా అనిపించినా ఈ సగ్గుబియ్యం తింటే కనుక చాలా మంచిది. వేడిని కూడా చాలా తొందరగా తగ్గిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బేబీ గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ చాలా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంట ఈ సగ్గుబియ్యం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా స్వీట్ కాకుండా ఇలా హాట్ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.